6:10 అమ్మా, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును, వారు వినుటకు. హల్లెలూయా. ఏం చేయరంట? వారు వినుటకంట వారు మనసును సిద్ధపరుచుకొనరు. చదువురత్తండి. గనుక వినలేకపోయిరి, ఇదుగో వారు యెహోవా వాక్యమందు. దేని యందు సంతోషం లేదంట? వాక్యం అంటే సంతోషం, మందిరానికి వెళ్ళాలంటే సంతోషం, ప్రార్థించాలంటే సంతోషం. స్తోత్రం చెప్పండి. ఏమి లేని వారుగా ఉన్నారంట. పెళ్ళికి వెళ్ళాలంటే సంతోషం. 3 రోజులు 6 రోజుల నుంచి ముందే చేతపడిపోతారు. స్తోత్రం చెప్పండి. అవును కదా. ఫంక్షన్కి వెళ్ళాలంటే భోజనాలు ఉంటాయా? ఆమె ఏమి లేదంటే దేవుని వాక్యం అంటే చాలా మందికి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదండి. దేవుని వాక్యం ఇష్టపడరు, దేవుని వాక్యం విననోళ్ళరు, దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యమును అంగీకరించరు. వాళ్ళకేం లేదంట, దేవుని వాక్యం ఇష్టపడతలేదంట. మాకు దేవుని వాక్యం యందు మాకు సంతోషం లేదంటున్నాడు. హల్లెలూయా. నిజం ఎంత భయంకరమైన ఇష్టం లేదా? నువ్వు దేనిని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, దేనిని అంగీకరించకపోయినా, బైబిల్ గ్రంథం అంటుంది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 24వ వచనంలో సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. 1 పేతురు పత్రికలో మనం చూడొచ్చు, సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండును, పువ్వు ఏమవుతుందంట? వాడిపోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. సర్వ శరీరములు కూడా గడ్డిని పోలు ఉన్నాము. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. దేవుని వాక్యం అంట చెప్పండి నిత్యము నిలిచి ఉండేది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకం ఏం శాశ్వతం అనుకునేవాళ్ళు శాశ్వతం, నాకు ఇది శాశ్వతం, నాకు ఇదే సొంతం, అది ఇంకా అబ్బే నాకు ఎవడో నాకు ఎదురులేడు అనుకుంటారు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. ఈ లోకంలో నువ్వు పొలాలు కొనవచ్చు, లేకపోతే ఆస్తులు సంపాదించవచ్చు, పదవులు ఉండొచ్చు, జాబులు ఉండొచ్చు, నీకు పెద్ద బలగం ఉండొచ్చు. ఎంత బలగమున్నా, జాబులున్నా, పొలాలున్నా, ఆస్తులున్నా, ఏమున్నా సరే గమనించండి, సర్వము అన్నిటిని కూడా ఇడిచిపెట్టి మనం ఈ లోకాన్ని వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. అది గమనించాలి. అందుకు దేవుడేమన్నాడు? చదువుదే మాట కిందకు వచ్చినప్పటికీ దేవుని కోపం ఎలా ఉన్నదంటే రగులిపోతుందంటే ప్రభువు ఒక దేవుని యొక్క ఉగ్రత వారి మీద మండుతూ ఉన్నది. అప్పుడేమన్నాడు? దేవుని వాక్యము నీ నోట అగ్నిగా ఉంచుతున్నాను, ఇదిగో నా జనులైన ప్రజలను కట్టెలుగా ఉంచుతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంచాడంట? కట్లు అగ్ని చేత ఆ కట్లను తగలబెట్టు అంటున్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎంత కోపంతో ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా దేవుని వాక్యం? నిజమే. అక్కడ ఏమన్నాడంటే, అక్కడ మార్గములో వాళ్ళకు అడ్డుగా రాళ్ళు వేశాడంట. వాళ్ళకి, వాళ్ళ తండ్రులకు, వాళ్ళ పిల్లలకు, వారి ఇరుగు పొరుగు ఎవరైతే వాళ్ళని వెంబడిస్తున్నారో వాళ్ళు వెళ్ళే మార్గంలో రాళ్ళు అడ్డుగా వేయినప్పుడు గమనించండి, అవి తగిలి వారు గాయపడి అక్కడ వారితో పాటు అనేక మంది నశించురి అని వాక్యం చెప్తూ ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. ఈ రోజున ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడును, తొదకి వాని నాశనానికి వాణిని నడిపిస్తుందంట. అయితే నువ్వే మార్గంలో నడవగలుగుతున్నావు? ఏ మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావేమో నేను నడిచే మార్గం కరెక్టు, నేను చేసే పని కరెక్టు, నువ్వు అనుకుంటూ నిన్ను నీవే గమనించండి పాడు చేసుకుని పతనం చేసుకునే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించిన మార్గములోనికి నీవు తిరిగితే ఆయన అంటున్నాడు, తన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలని దేవుడు మన కొరకంట ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. అదే మాటని తోమ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, నువ్వు ఎలాగెళ్తున్నావు ప్రభువా, నువ్వు వెళ్ళే మార్గం ఏది ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్తలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు లోపట